బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీసీ జనాభా ప్రతిపాదికన సీట్ల కేటాయింపు ఉంటుందని గతంలో రాహుల్ గాంధీ మల్లికార్జున ఖర్గే మాట ఇచ్చారని అన్నారు టీ కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ హనుమంతరావు. అయితే తెలంగాణలో బీసీలు 54% ఉన్నారని చెప్పారు. త్వరలోనే బీసీ గర్జన పెట్టబోతున్నామని అన్నారు. ఇప్పటికే 10 జిల్లాల్లో బీసీ మీటింగులు జరిపామని అన్నారు. షాద్ నగర్ లో బీసీ గర్జన సభ పెట్టబోతున్నామని తెలిపారు. బ్రేకింగ్ చూసిన బీసీ జనాభా ప్రతిపాదికన సీట్ల కేటాయింపు ఉంటుందని గతంలో రాహుల్ గాంధీ మల్లికార్జున ఖర్గే మాట ఇచ్చారని అన్నారు. టీ కాంగ్రెస్ సీనియర్ నాయకులు విహెచ్ హనుమంతరావు అన్నారు. అయితే తెలంగాణలో బీసీలకు 54% ఉన్నారని చెప్పారు. త్వరలోనే బీసీ గర్జన పెట్టబోతున్నామని అన్నారు. ఇప్పటికే 10 జిల్లాల్లో బీసీ మీటింగులు జరిపామని అన్నారు. షాద్ నగర్ లో బీసీ గర్జన సభ పెట్టబోతున్నామని తెలిపారు. మాకు న్యాయం జరుగుతలేదని వారి ఆలోచన చేసే సమయంలో శ్రీ రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నడిచిన తర్వాత ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. రైతులను కలిశాడు, నిరుద్యోగులను కలిశాడు, బిలో పావర్టీ వాళ్ళని కలిశాడు. ఆఖరుకు బీసీ జనాభా ప్రాతినిధ్యంగా కలగాలని ఆలోచన చేసి వి కమ్ టు ది పవర్ విల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్ అనడం. అదేవిధంగా ఛత్తీస్గఢ్ లో జరిగినటువంటి సభలో మల్లికార్జున్ ఖర్గే గారు కూడా మేము పవర్ లో వచ్చే తప్పనిసరిగా మా మేనిఫెస్టోలో క్యాస్ట్ వైజ్ సెన్సస్ చేస్తాము. 1831 లో జరిగింది బ్రిటిష్ పీరియడ్ లో. ఆ తర్వాత ఎవరు చేయలేదు. అదేవిధంగా 3-4 సార్లు ఓబీసీ ఎంపీస్ కన్వీనియర్ గా నరేంద్ర మోడీని ప్రధానమంత్రిని కలిశాం. కానీ ఆయన ఎప్పుడు మాట్లాడినా క్యాస్ట్ వైజ్ సెన్సస్ ఇంటాడు, ఊరుకుంటాడు. అదేవిధంగా క్రిమిలేర్ మాకు అన్యాయం జరుగుతుంది 1993లో మండల్ కమిషన్ ఇచ్చినా కానీ మాకు న్యాయం జరుగుతలేదు. మేము డబుల్ డిజిట్